వెల్కమ్ టు మై ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఎక్సైజ్ 5.3లో లాస్ట్ అప్ టు 5th ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం నాన్న. ఇవాళ వచ్చేసి 6th ప్రాబ్లం ఏంటో చూద్దాం. 6th ప్రాబ్లం ఏంటంటే ద పాపులేషన్ ఆఫ్ ద హైదరాబాద్ was 68 lakhs and 9,000 in the year 2011. If it increases at the rate of 4.7% per annum, what will be the population? What will be the population at the end of the year 2015 కి ఎంత పాపులేషన్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. ఏంటమ్మా ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏంటి? ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈక్వల్ టు 6809,300. తర్వాత if every year increases in 4.7%, అప్పుడు ఏమవుతుంది? 6809,300 into 1 plus 4.7 whole by 100 whole power 4 అంటే since P equal to 6809,300, R equal to 4.7%, N equal to 2015 minus 2011 అంటే 4. అర్థమైందమ్మా? అంటే 6809,300 into 104.7 by 100 into 104.7 by 100 into 104.7 by 100 into 104.7 by 100 అదంతా క్యాలిక్యులేట్ చేస్తే 81,82,199 వస్తుంది నాన్న పాపులేషన్ వచ్చేసి. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం నాన్న. Find the compound interest paid when a sum of rupees 10,000 is invested for 1 year. Invested for ఎంతమ్మా? 1 year and 3 months at 8.1/2% per annum, compounded annually. ఏమి ఇచ్చాడమ్మా? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ వెన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 10,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 1 year. అయితే 1 year and 3 monthsకి 8.5 per annum కాంపౌండ్ యాన్యువల్లీ అవుతుందంట. ఎంత ఇచ్చాడమ్మా? P ఈక్వల్ టు రూపీస్ 10,000 ఇచ్చాడు. ఎంత? 10,000. R ఈక్వల్ టు 8/1/2 అంటే 8 2 16 17/2%. టైం T ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1 year ఇచ్చాడు. టైం T ఈక్వల్ టు ఎంత? 1 year ఇచ్చాడు. Therefore I ఈక్వల్ టు PTR by 100 అంటే 10,000 into 17/2
ఇంటూ 1/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 2 టేబుల్లో ఇది 50 టైమ్స్. ఈ 10 100 టైమ్స్ 2 టేబుల్లో మళ్ళీ 50 టైమ్స్. రిషి 50 into 17 equal to 850. Therefore I equal to rupees ఎంత వచ్చింది 850. Therefore A equal to P plus I, that equal to 10,000 plus 850. 10,000 plus 850 అంటే 10,850. 10,850. Therefore P equal to 10,850, R equal to 17/2%, T equal to 3 months. ఎంత T equal to 3 months అంటే that equal to 3/12y అంటే ఎంత 1/4y. Therefore I equal to PTR/100, that equal to 10,850 into 17/2 into 1/4 whole by 100. అప్పుడు 10,850 into 17 whole by 800 అంటే I equal to ఎంత వస్తుంది రూపీస్ 230.50 వస్తుంది. నెక్స్ట్ therefore compound interest ఏమవుతుంది 850 ప్లస్ 230.50 రెండు కలిపి ఎంత రూపీస్ 1080.50. నెక్స్ట్ నాన్న 8th ప్రాబ్లం. Arif took a loan of rupees 80,000 from a bank నుంచి తీసుకున్నారు. If the rate of interest is 10% per annum, 10% per annum, find the difference in amounts he would be paying after 1/2 years if the interest is first one compounded annually, second one compounded half yearly, Arif took a loan of rupees 80,000 from bank నుంచి 80,000 తీసుకున్నారు. The rate of interest is 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% ఫర్ యానం అంటే ఒక ఇయర్కి 10% అంట ఇంట్రెస్ట్. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ అమౌంట్ హీ వుడ్ బి పేయింగ్ ఆఫ్టర్ 1.5 year ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే 1 yearకి ఎంత హాఫ్ ఇయర్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడమ్మ. 1 yearకి ఎంత హాఫ్ ఇయర్కి ఎంతో చూద్దాం. సొల్యూషన్ P ఈక్వల్ టు రూపీస్ ఎంత 80,000 ఇచ్చాడు. R ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు. T ఈక్వల్ టు ఎంత 1 year ఇచ్చాడు. దేర్ఫోర్ I ఈక్వల్ టు PTR/100 అంటే 80,000 ఇంటూ 10 ఇంటూ 1 whole by 100. ఈ 0 క్యాన్సిల్ అంటే ఏమవుతుంది 8,000 అవుతుంది. 800 ఇంటూ 10 ఎంత 8,000 అంటే దేర్ఫోర్ A ఈక్వల్ టు P ప్లస్ I అంటే 80,000 ప్లస్ 8,000 అంటే 88,000. ఇంట్రెస్ట్ ఆన్ 6 months ఏమవుతుంది అప్పుడు
ఇంట్రెస్ట్ ఆన్ 6 months. ఇంట్రెస్ట్ ఆన్ 6 months ఏమవుద్ది? P ఈక్వల్ టు 88,000, R ఈక్వల్ టు ఎంత? 10%, T ఈక్వల్ టు 6 months. అంటే దట్ ఈక్వల్ టు ఎంత? హాఫ్ ఇయర్. 6 months అంటే 12 months కదా, 1 yearకి హాఫ్ ఇయర్ అంటే 6 months. అంటే ఏమవుతుంది? I ఈక్వల్ టు PTR బై 100. I ఈక్వల్ టు PTR బై 100 అంటే 88,000 ఇంటూ 1/2 ఇంటూ 10 హోల్ బై 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే ఏమవుతుంది? 2 టేబుల్లో 4 4 0 0 అంటే 4,400 అవుతుంది. అంటే అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమడిగాడు? కాంపౌండెడ్ యాన్యువల్ అని అడిగాడు కాబట్టి ద అమౌంట్ టు బి పేడ్, ద amount to be paid after 1 year 6 months, after 1 year 6 months equal to P plus I. అంటే ఎంత వచ్చింది? 88,000 plus 4,400 అంటే ఎంత? 92,400. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి he has to pay compounded on every 6 months. 6 monthsకి ఎంత కట్టాలి? in 1/2 years. Therefore 3 time periods will be occurred. 3 time periods will be occurred. అంటే therefore n ఈక్వల్ టు ఎంతమ్మా? 3. R ఈక్వల్ టు 10/2 అంటే ఎంత? 5 times అంటే 5%. అంటే P ఈక్వల్ టు రూపీస్ 80,000. తర్వాత A ఈక్వల్ టు ఎంత? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n ఫార్ములా. అంటే 80,000 ఇంటూ 1 ప్లస్ 1/5 హోల్ బై 100. 5 20 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అంటే ఏమవుతుంది? 80,000 ఇంటూ 21. 21 20, 20 ప్లస్ 1 ఎంత? 21/20 హోల్ క్యూబ్. అంటే ఏంటి? 80,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20. ఈ 0 0 0 0 0 0 క్యాన్సిల్ చేస్తారు. 2 టేబుల్లో 40 టైమ్స్, 2 టేబుల్లో 20 టైమ్స్, 2 టేబుల్లో 10 టైమ్స్. అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? రూపీస్ 92,610 వస్తుంది. అంటే A2 ఎంత వచ్చింది మనకి? A2 ఈక్వల్ టు రూపీస్ 92,610. Therefore difference between the amounts ఎంత అమౌంట్? A2 మైనస్ A1 అంటే 92,610 మైనస్ 92,400. రెండు ఇక్కడ డిఫరెన్స్ ఎంత? రూపీస్ 210. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.